వైల్డ్ కార్డ్ ఎంట్రీ బెనిఫిట్ డిసడ్వాంటేజ్ మాకా అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటుంది బట్ లైక్ 13 weeks 11 weeks 12 weeks ఉన్న వాళ్ళు వచ్చింది కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు వచ్చి అంటే 8 members అంటే అది చాలా ఎక్కువ. లైక్ మేము 8 ఉన్నాం వాళ్ళు 8 ఉన్నాం. సో కొంచెం డిసడ్వాంటేజ్ అది ఆ పరంగా. గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటాను. బికాస్ గౌతమ్కి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే అలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడ వచ్చారు. గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటాను. గౌతమ్కి విన్ అయ్యే క్వాలిటీ ఉంది, చూద్దాం. గేమ్ ప్రకారంగా కొన్నిసారి జెన్యూన్ అనిపిస్తారు. బట్ తర్వాత ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది. బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా. బట్ ఐ థింక్ మేబీ ఒక 70-80% జెన్యూన్ ఉన్నారు అనిపిస్తుంది. యష్మిని అక్క అక్క అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎవరు గౌతమా? అఫ్కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా అది లైక్ రియల్ ఫీలింగ్ కాదు. అక్కని అక్క అనేది డిఫరెంట్, క్రష్ని అక్క అనేది డిఫరెంట్ కదా. ఫస్ట్ క్రష్ అన్నారు కదా, తర్వాత అక్క అన్నారు కదా. సో మీరేమనుకున్నారు? అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో. సో అక్క అన్నారు అనిపించింది ఆ టైంలో. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ మీరు 8th కంటెస్టెంట్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ మీరు 8th కంటెస్టెంట్. సో అలా ఎలా టాలీ అయినందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? దరిద్రం అలా ఉంది. ఏం చేయాలి? యష్మి గారు ఎస్పీ గారికి ఏమైనా ఎమోషనల్ బాధ అనిపించినా తోటి అంటే మీతోని నిఖిల్తోని బాగా క్లోజ్ అయ్యి హ్యాపీ కొంచెం ఓదార్చడం జరిగింది. మణికంఠ విషయంలో ఒకటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది నాకు. మరి అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? యష్మి మణికంఠ అంటే బయటకు వచ్చి బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అంటే హక్ చేస్తుంది, అది కరెక్ట్ కాదని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. నేను ఆ సిచ్యువేషన్ ఉన్నాను. ఎవరి సపోర్ట్ ఓకే అది నేను నా ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను. వాళ్ళకి హర్ట్ అయి ఉంటుంది ఏడ్చాను. అన్న యాజ్ ఎ కిచ్చర్ సుదీప్ డై హార్డ్ ఫ్యాన్ అడుగుతున్నా, ఈ 25th మ్యాక్స్ రిలీజ్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకోవచ్చిన ఏ సాంగ్ ఇది? మాక్సిమం మాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ డే ఉంది. థ్యాంక్స్ అన్న.